హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచి. ఈనాటి మన పెరటి రుచిలో భాగంగా హైదరాబాద్లోని బాలాపూర్కి వచ్చేసాం. బాలాపూర్లో ఉంటున్న లక్ష్మీనారాయణ గారు అలాగే పద్మజ వాణి గారు వారి మిద్దె తోటని అలాగే పెరటి తోటని మనకి పరిచయం చేయడానికి ఆహ్వానించారు. వారితో మాట్లాడుతూ వారి మిద్దె తోటని అలాగే పెరటి తోటని పరిచయం చేసుకున్నాం. ఓకే పద్మజ గారు, మరో ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం అండి. సో మీ కింద మీ పెరటి తోటలో ఉన్నాం. పెరటి తోట అంటే కూడా అడవి అని చెప్పుకోవచ్చు. ఇది అడవి అంటే అంటే బాగుందండి నా ఉద్దేశం. ఓకే, సో మరి మీకు తెలిసిందే మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ పెట్టాము. మరి ఈనాటి ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం మొక్క చూపిస్తున్నారా, కాయ, పండ, పువ్వు, వాట్? పువ్వులు చూపిస్తున్నానండి. ఓకే, ఎందుకంటే కొంతమంది ఏదో చెప్పారు, అందుకని ఈ పువ్వులు గుర్తుపడతారో. ఓకే, ఆ ఫ్లవర్ చూస్తుంటే హైబిస్కస్ లాగా అనిపిస్తా ఉంది నాకు, కానీ అది హైబిస్కస్ కాదు, ఆల్రెడీ చెప్పారు నాకు పద్మజ గారు. ఓకే, ఆ పువ్వు చూసి గెస్ చేయండి ఆ మొక్క ఏంటో. అది ఒక ఏం చెప్పచ్చు, వద్దులేండి, హింట్ ఇస్తే తెలిసిపోతుంది. హింట్ కూడా ఏమి ఇవ్వం. ఆ పువ్వు చూసి అదేంటో ఆ మొక్క ఏంటో గెస్ చేయండి. ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్ లో రివీల్ చేస్తాం. ఓకే, సో తోటలోకి ఎంటర్ అయిపోదామా? సో ఇక్కడ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు చక్కగా జడలాగా అల్లి పెట్టారు. సో దీన్ని ఇదేమో మీరే చేశారండి? ఇది నేనే చేశానండి. ఇవి యాక్చువల్గా ఇవి ఫిబ్రవరిలో కటింగ్ చేసేసి రీపాట్ చేసేటప్పుడు కటింగ్స్ చేశారు. ఆ చేసినప్పుడు మనం ఒకటేసారి అలా చేసి పెరగనిచ్చి పెరిగిన తర్వాత ఒకే రకంగా జడ అల్లి కొన్ని రోజులు అంటే ఇట్లా పెరిగాక దాన్ని ఇట్లా అల్లారా? కొంచెం ఫస్ట్ లో స్టార్టింగ్ లో అల్లాను, కానీ బ్రతకాలి కదా, ఫస్ట్ బతకాలి కదా. మనం కొమ్మలు కొన్ని బతుకుతాయి, కొన్ని బతకవు. ఫస్ట్ అయితే దీంట్లో పెట్టేసాము అన్ని కొమ్మలు. దగ్గరికి ఉన్నాయన్నీ అటు అల్లేసాను. ఇక్కడ దగ్గరలో ఉన్నాయి బతికినవి అల్లేసాను. ఇదిగో దీన్నేమో అల్లుదామని చూస్తే ఇది ఒకటే దాన్ని ఇలా పెట్టాను, వెరైటీగా ఉంటుంది. సో కొంతమంది కార్డెక్స్ పెద్దగా ఉన్నదాన్ని ఇలా వైర్ తోటి చుట్టి కూడా చేస్తూ ఉంటారు కదండి, చూసారా? మీకు అది ఐడియా ఉందా? వైర్ తోటి చెయ్యొచ్చు. వైర్ తోటి ఇప్పుడు సేమ్, ఇప్పుడు నేను ఇంత మటుకు పెరిగిన తర్వాత ఏం చేశాను, ఇలానే థ్రెడ్ కట్టా కదలకుండా. మళ్ళీ తర్వాత ఇది వచ్చింది చూడండి. ఇప్పుడు కూడా దీన్ని ఇది తీసేసి దీంట్లో పెట్టి ఇది ఉంది కదా, రెండు ఉన్నాయి కదా, ఇంకా కొంచెం ఇంత మటుకు అల్లేసి మళ్ళీ అలా పెరుగుతూ ఉంటుంది కదా, అట్లా అల్లా. సో ఇలా ఎంత డిజైన్డ్ గా ఉంటే దీని వాల్యూ అంత పెరుగుతూ ఉంటుంది బేసిక్ గా. అయ్యో డిజైన్ బాగుంటుందిలే, చాలా బాగుంది, చాలా సూపర్ గా ఉంది. ఐడియా అనేది మెయిన్ ఇట్లా జడలాగా రావడం అనేది సూపర్ అండి. సో ఎడీనియంలన్నీ ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. సో మీతో పాటు మీ శ్రీవారు కూడా జాగ్రత్తగా చూసుకుంటుంటారు. అసలు ఆయనే చూస్తారండి ఎక్కువ. పొద్దున్నే కాఫీ తాగి వచ్చి మొత్తం అంతా ఒకసారి చూసి అది వచ్చింది చూడు, ఇది వచ్చింది చూడు అని మొత్తం ఆయనే. సో అదే మిగతా అన్ని నేను, నా ప్లాంట్స్ దగ్గరికి రారు. సో బ్లూమ్ అయిందంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. సూపర్ సూపర్ అండి. సో అలాగే కింద కూడా ఉంది, చూద్దామండి. ఓకే,
సో ఇక్కడండి మొత్తం ఇదంతా సక్యులెంట్లు. ఇదేమో మదర్ ఆఫ్ థౌజండ్స్. మదర్ ఆఫ్ థౌజండ్స్. సో ఇంకో ప్లాంట్ కూడా ఉంటుంది కదా మదర్ ఆఫ్ థౌజండ్స్. ఇక్కడ ఉంది, అది కూడా అక్కడ కూడా ఉంది. సో ఇది కూడా మదర్ ఆఫ్ థౌజండ్స్. సో ఇది కింద లేదు ఇది యాక్చువల్ గా. లేదు కింద. ఓకే. సో ఆ పాట్ లో నుంచి కిందకి ఇలా వచ్చింది. ఈ పాట్ లో నుంచి ఇట్లా వచ్చింది. ఇది కూడా అంతే. సూపర్. అలా అదే స్పేస్ అవి తీసేసుకుంటున్నాయి, లేకుండా స్పేస్ లేకపోయినా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కింద రాలిపోయి మళ్ళీ అన్ని ప్రాపగేట్ అయిపోతున్నాయి, అన్ని ఇష్టం వచ్చినట్టు పెరిగిపోతున్నాయి. ఇవి వచ్చేసి ఇవి కింద పడి మళ్ళీ వచ్చేస్తాయండి. కాకపోతే ఇక్కడ నేల లేదు కాబట్టి, కానీ లేకపోతే ఇక మొక్కలే ఇవి పీక్ పారేయలేక. ఇవన్నీ సక్యులెంట్స్. ఇక్కడ ఇదేంటి ట్రై చేస్తారు అసలు? ఇది బొంజాయి చేద్దామని పెట్టారు. ఇది రావి చెట్టు. రావి చెట్టు. మనం ఇట్లా బోన్సాయి ఎట్లా చేయాలనేది మీకు ఐడియా ఉందా? ఏం తెలియదు, వాళ్ళు చేసుకుంటున్నారని చూసి ఏదో పెట్టేస్తే చిన్న దాంట్లో 4 రోజుల తర్వాత అదే మొద్దుగా అవుతుంది, అంతే, అంతకన్నా ఏం లేదు. ఇది అవుతే బాగుంటుంది. బోన్సాయి బాగుంది. ఆల్మోస్ట్ ఇది ట్రై చేయొచ్చు. చాలా అయింది కదా, చాలా అయింది. చూడండి దీని కాండి ఇది లాగుందంటే అప్పుడప్పుడు కట్ చేసేస్తాను, ట్యూనింగ్ చేస్తే సరిపోతుంది. కానీ అవుతుందండి, అవుతుంది. సర్వైవ్ అయినట్టు. యాక్చువల్ గా సర్వైవ్ ఎప్పుడో అయిపోయింది. ఇంకా దాన్ని అప్పుడప్పుడు ప్రూనింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మదర్ ఆఫ్ థౌజండ్స్. ఇదండి ఇది ఒక రకం క్యాక్టస్. ఫ్లవర్స్ వస్తాయండి వాటికి, క్యాక్టస్. ఇది మదర్ ఆఫ్ థౌజండ్స్. ఈ క్యాక్టస్లు ఇది కూడా సక్యులెంట్. ఈ లీఫ్ తోటే వచ్చేస్తాయి సక్యులెంట్లు అంటే. కానీ సక్యులెంట్స్ చూడడానికి బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఆకులే బ్యూటిఫుల్ గా ఉంటాయి, పువ్వులు అవసరం లేదు. అవును, ఇది బాగుంటుంది. ఇవి అన్ని కొంచెం ఇంకా పాడైనవి, కానీ ఇవి చాలా వెరైటీస్ ఉన్నాయి. 5 వెరైటీస్ ఉన్నాయి. ఇది మదర్ ఇన్ లా స్టంగ్ ప్లాంట్ అంటారు, సెన్సవేరియా అంటారు. ఇది ఆక్సిజన్ ప్లాంట్ అని ఇంట్లో బెడ్రూమ్ లో అన్నిట్లో పెట్టుకుంటారు కదా, ఎక్కడంటే అక్కడ పెట్టుకోవచ్చు. సో మరి మీరు ఇంత కష్టపడుతున్నారు, అసలు మీకు ఎవరు హెల్ప్ చేస్తారు వీటన్నిటికీ? ఎవరు చేయరండి, నాకు నేనే చేసుకుంటా. మహాత్మా గాంధీ ఏం చేసేవాడు ఆ టైప్ లో మనమే మీరే చేసుకుంటారు. ఓన్లీ ఎడీనియమ్స్ మాత్రం సార్ వచ్చి చేస్తారు. ఎడీనియమ్స్ మాత్రం ఆయన నీళ్లు పోసుకుని ఆయన చూసుకుంటారు. మిగతా ప్లాంట్లన్నీ నేను. వాళ్ళు వస్తే కూడా చిరాకు వస్తుంది నాకు. అది మెయిన్. అది తొక్కుతారు రాకండి అది ఇది అని. సో మీకు నచ్చదు అట్లా? అలా అయితే దూరంగా ఉండడం బెస్ట్. అసలు దూరంగా అందుకే ఉంటారు. ఎందుకంటే చెప్పులు వేసుకుని వస్తుంటే అయ్యో అక్కడ మొక్క ఉందంటాను, అందుకని చిరాకు వచ్చి రావటం మానేశారు. అబ్బా మరీ మంచిది లేని రానివ్వనని కాదు, చూడరు, టకాటకా వెళ్ళిపోతారు, తీసేస్తారు. యాక్చువల్ గా మనిషిని పెట్టుకోకపోవటానికి కూడా కారణం అది. నాతో పాటు నాకు చేయించుకోవటం రాదు, వాళ్ళకి ఎందుకు వచ్చిన గోల, నాది నేను చేసుకుంటా ఉంటాను. వాటిని చూసి రోజు గడిచిపోతాను, హ్యాపీగా గడిచిపోతుంది. 9:30కి నిద్రపోతాను, 4కి లేదు. ఇక అసలు ఏమి వేరే యావగేషన్ ఏమి ఉండదు. ఆ మొక్కకు మొగ్గ వచ్చిందా, ఈ మొక్క పువ్వు వచ్చిందా అని ఇదే. దాంతో ఇంకా అసలు టైమే తెలియదు. ఈ పాట్స్ బాగున్నాయి, రెడ్ కలర్. ఈ కలర్ ఎవరేసారు? కలర్ నేనే వేసానండి, కుండీ కూడా నేనే చేశాను. కలర్ కాకుండా కుండీ కూడా మీరే? ఇదిగో దీని అచ్చుది, ఇది చూడండి మీరు. ఓకే, ఈ అచ్చు కుండీలు చేయటం కోసం అని తెచ్చాము. ఓకే, అచ్చా, అచ్చు తీసుకొచ్చి ఆ డై తీసుకొచ్చి అది కుండీ రెడీ చేయడం. ప్లాస్టిక్ కొనుక్కొచ్చాము ఫస్ట్, తర్వాత సేమ్ మోడల్ ఇలా చేశాను. ఇదిగో ఇది ఒక రకం. ఇవి కూడా కుండీలు నేనే చేశాను. ఇది ఇక్కడ ఇవన్నీ నేనే చేశానండి. ఓకే ఓకే. ఈ కుండీ ఇదిగో ఇది. ఇవి చూడండి, ఇది రౌండ్ గా ఉంది కదా, ఇది. అవును. ఇదిగో ఇది రౌండ్ గా ఉంది. చూడండి, కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నాయి ఏమోలే, కానీ ఇంట్లో రెడీ చేసుకోవడం అనేది గుడ్ థింగ్ యాక్చువల్ గా. సో అచ్చులు పోసి మీరే రెడీ చేశారు? అచ్చులు పోసి నేనే రెడీ చేశాను. కలర్ కూడా నేనే. స్టాండ్ కలర్స్ ఇవన్నీ నేనే చేస్తాను. అది కూడా ఆ పాట కూడా దానికి కూడా అచ్చుకొని వచ్చాము ఉంది కింద, ప్లాస్టిక్ పెద్దది. ఒక ప్లాస్టిక్ మామూలుగా కొనుక్కొచ్చాము, అది బాగుంది లేని దాని ఇంకొకటి పగిలిపోయింది.
సూపర్ సూపర్. రెండు చేసాము. సో అది అంటే అచ్చు డైరెక్ట్ పోసేసి తీయడమేనా కాసేపు అయినాక, లేకుంటే ఏంటి? లేదు, దానికి ప్రాసెస్ ఉంటుంది. ఆయిల్ రాసి స్టిక్ అవ్వకూడదు కదా, సిమెంట్ వేసి దాన్ని ఒక 24 hours అట్లా 20 hours అట్లా ఉంచి తర్వాత తీసి వాటర్లో వేయాలి. దానికి ఉంటుంది. ఫస్ట్ లో బాగా తంటాలు పడ్డాము ఫస్ట్ లో చేయడానికి. మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి చేశాను. సూపర్. అలాగే ఈ బెంచ్ కూడా మీరు వేస్తారు కదా? బెంచ్ కలర్, ఈ కలర్స్ అన్ని సూపర్. సో అలాగే ఇంకోటి చూసాం, మన పైన కూరగాయలకు కానీ కింద ఎడీనియమ్స్ కానీ ఈ పైప్స్, ఈ స్టాండ్స్ అన్ని వేస్ట్, ఇది కన్స్ట్రక్షన్ అప్పుడు వేస్ట్ మిగిలిపోయినాయి అన్ని. ఇవన్నీ మొన్న 15 days బ్యాక్ ఇవి చేసింది ఈ స్టాండ్ పైన అయితే అంతకుముందు. ఓకే ఓకే. సో ఈ స్టాండ్స్ మీద పెట్టుకోవడం వల్ల మనకు వాటర్ కొంచెం బాగుంది, చూడటానికి బాగుంటుంది. మరీ కింద పెట్టేసేయలేం కదా. అన్ని స్టాండ్లు ఇంకా ఉన్నాయి కొన్ని, అవి కూడా తయారు. సో వీటన్నిటి మీద పెట్టేస్తారు. మరి ఏంటి అది పిల్లర్ మీద పెట్టారా? వెయిట్ లేకుండా దేని మీద పెట్టి పిల్లర్ మీద పెట్టేస్తారా? అంటే పైన చాలా మంది ఇప్పుడు అంటే ఇది చాలా స్ట్రాంగ్ గా కట్టించారండి ఇల్లు. ఏమి ఎంత ఏది పెట్టుకున్నా కానీ ఇంకొకటి కూడా వేసుకోవచ్చు అని చెప్పాడు ఇంజనీర్. అందుకని అంత పెద్ద ప్రాబ్లం లేదు, ఎక్కడంటే అక్కడ పిల్లర్ మీద ఇంక మేమేం కట్టం కదా. ఇక మామూలుగా స్ట్రాంగ్ బేస్ వేసి స్ట్రాంగ్ గా కట్టించారు ఇంజనీరు. ఇంకొకటి కూడా వేసుకోవచ్చు అనే స్ట్రాంగ్, దీని మీద కూడా వేసుకోవచ్చు అనేంత స్ట్రాంగ్ గా వేసాడు ఆయన చెప్పాడు. అలాంటప్పుడు ఇంకా మనమేమి ఇయ్యే కదా పెట్టేది, మనమేమి కట్టట్లేదు. అయినా మీరు ఎక్కడ కూడా వాటర్ పోసిన చోట ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెట్ అవ్వట్లేదు. పిల్లర్ చూడండి స్ట్రాంగ్ అవుతాయి కానీ ఇక్కడ వాటర్ కూడా స్టాగ్నెట్ అవ్వట్లేదు, అవ్వదు కూడా. ఇక్కడ మీరు చేసిన ఈ టైల్స్ కూడా ఇక్కడ పైగా ఇవి వాటర్ ప్రూఫ్ లోపల వేయించాం కదా, మొత్తం వాటర్ ప్రూఫ్ వేయించి తర్వాత టైల్స్. ఇంక వాటర్ ప్రూఫ్ వేయించారంటే ఇంకేం అవసరం లేదు, మొత్తం వాటర్ ప్రూఫ్ వేయించండి. సో అది ఆగినా కానీ వాటర్ ఆగినా కానీ పెద్ద ప్రాబ్లం. ఇక్కడ కూడా కొన్ని మొక్కలు పెట్టేసుకున్నారు. సో ఇవి స్టాండ్స్, బేసిక్ గా పైకి ఎక్కి ఏదైనా అందకుంటే చేసుకునే స్టాండ్స్ కదండి? కరెక్టే. ఓకే, ఈ 2 స్టాండ్స్ ఇక ఖాళీగా ఉన్నాయిలే ఉట్టిగా, ఇక స్టాండ్లు అటు ఇటు పడినాయి. దీనికి కూడా పెయింట్ వేసేసి ఇక మొక్కలు పెట్టేసాం. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు, ఈ టైల్స్ కొన్ని రీపర్ లాంటిది పెట్టి దానిపైన టైల్ పెట్టేసి మొక్కలు పెట్టేస్తారు. జెడ్ ప్లాంట్లు. ఓకే, జెడ్ ప్లాంట్ పెట్టారు. ఇది ఒక లీఫ్ తోటే వచ్చేస్తుందండి జెడ్ ప్లాంట్. సో ఇదే షేప్ లో చేసినట్టున్నారు మీరు. పీకాక్. పీకాక్ లాగా వచ్చిందా ఇలా? మీరు అన్నారు కదా ఇందాక వైర్లతో అల్లుతారని. ఇదిగో చూడండి వైర్లు ఉన్నాయి. ఓకే ఓకే. సో పీకాక్ ఇక్కడ ముక్కు ఇలా ఇంకా తీయాలి, ఇంకా కొంచెం అవుతా ఉంది మొత్తం తోక కిందకి. ఓకే ఓకే ఓకే. సో షేప్ పీకాక్ షేప్ లో కనిపిస్తా ఉంది. పీకాక్ షేప్ లో. ఓకే, ఇది కూడా పీకాకే. ఇది ఒక రకం పీకాక్. అది మామూలు చెట్టు స్టైల్లో చేద్దాం అనుకున్నాం కానీ ఆకులన్నీ రాలిపోయింది. డెజర్ట్ ప్లాంట్ ఇట్లా మంచిగా డిజైన్ గా చేసుకుంటాం. ఓకే ఫైన్. ఇక్కడండి ఇది బ్రహ్మకమలం. బ్రహ్మకమలమేనా? అంటే బ్రహ్మకమలమే. మొగ్గలు చూడండి బోల్డ్. ఓకే, ఇది చిన్న వెరైటీ, పెద్ద వెరైటీ ఉంది, 2 ఉన్నాయి దీంట్లో. కానీ చాలా మంది అసలు ఇది బ్రహ్మకమలం అంటే నిజానికి ఇది బ్రహ్మకమలం కాదండి, క్యాక్టస్. 1 type ఆఫ్ క్యాక్టస్ ఇది కూడా. కాకపోతే అది బ్రహ్మకమలం అని అందరూ పూజలు చేసేసి నైట్ టైం అప్పుడు పోస్తుంది. బ్రహ్మకమలం కాదు ఇది. నేను సెర్చ్ చేశాను దీని గురించి, చేసి ఇక బ్రహ్మకమలమే అని చెప్తున్నాను.
ఎందుకంటే మన పెరటి కార్యక్రమంలోనే ఒకరు చెప్పారనమాట, బేసిక్ గా వాళ్ళు కూడా ఇది బ్రహ్మకమలం కాదండి, ఇది ఒక కైండ్ ఆఫ్ మీరు అన్నట్టుగానే క్యాక్టస్, వన్ టైప్ ఆఫ్ క్యాక్టస్. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. బ్రహ్మకమలం అయితే స్పెషల్ గా ఒకటే ఉంటుంది కదా, దీంట్లో పింక్ కలర్ ఉంది, రెడ్ కలర్, బ్లూ కలర్, అట్లా చాలా ఉన్నాయి దీంట్లో. ఇంకా బ్రహ్మకమలం కాదంటే కొంతమంది ఊరుకోరు, బ్రహ్మకమలమో వాళ్ళు అలా అనుకుంటే దాన్ని మనం ఎవరి తృప్తి వాళ్ళకి, అందుకని ఇంకా మనం బ్రహ్మకమలం. ఇది బంబు, వెరిగేటెడ్ బంబు. ఇది ఒక రకం వెరైటీ అలోవెరా. వెరిగేటెడ్ వర్షన్. ఇది ఒక రకం వెరైటీ, బాగుంటది. సో కింద కూడా కుండలో పెట్టేశారు, కుండల్లో. ఇది సింగోనియం ప్లాంట్. సింగోనియం ప్లాంట్. ఓకే ఫైన్. సో సింగోనియం చిన్న దాంట్లో, చిన్న పాట్ లో వస్తుంది చూసారా. ఇది బొంజాయి స్టైల్లో చేద్దాం, చిన్న దాంట్లో చెట్టు స్టైల్లో. అరేలియా ప్లాంట్, నాకు అరేలియా అంటే చాలా ఇష్టం. ఇది వెరిగేటెడ్ అండి. ఇది వెరిగేటెడ్, ఇది అరేలియానే. ఓకే, చిన్న పాటలో చూడండి, చిన్న పాటలో చెట్టు లాగా ఉంది. ఇది కూడా ఇప్పుడు కట్ చేస్తే ఇదే బొంజాయి అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ అన్ని కంప్లీట్ చేసేస్తాం. కింద కూడా ఉన్నాయి, చూద్దాం. ఇదిగో ఇది ఒక రకం అండి వెరైటీ. ఓకే, డాంకీ టైల్. ఓకే, క్రీపర్. ఇది బనానా క్రీపర్ అండి. అది క్రీపర్ కింద దాకా. మొన్న అయితే 2 మొత్తం ఆక్యుపై చేసింది, బాగుండేది. కానీ ఇది పై నుంచి కింద దాకా ఇలా బనానా టైల్. బనానా చూడండి, బనానా లాగా, బనానా షేప్ లో, బనానా లాగా. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాము. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. పువ్వు అది చూపించాము, ఏంటి మొక్క అని అడిగాము. ఆన్సర్ అండి గోంగూర. గోంగూర, ఎస్. సో ఇది గోంగూర, తెల్ల గోంగూర. తెల్ల గోంగూర, ఎస్, తెల్ల గోంగూర. దానికి పువ్వు అలా వచ్చింది. ఫ్లవర్ చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పేసి ఫ్లవర్ చూపించాము. మైట్ బి అది హైబిస్కస్ లేకుంటే ఫ్లవర్. అంటే గార్డెన్ చేసే వాళ్ళందరికీ, గార్డెనింగ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుంది, కానీ తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పాను అనమాట. సో తెల్ల గోంగూర ఇస్ ద ఆన్సర్. సో ఇది తెల్ల గోంగూర. అటు 2 గోంగూరలు కూడా ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి చాలా కదా. సో ఆన్సర్ ఇస్ తెల్ల గోంగూర. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.